హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కిచెన్లోనే మెడిసిన్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. ఆ టాపిక్లోన మామూలుగా వచ్చేసి వెల్లుల్లి తినడం వల్ల ప్రయోజనాలు, ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. ఉన్నారా గురువుగారు? అవును. నేనిక్కడే ఉన్నాను. వెల్లుల్లి అంటే మన పచ్చి వెల్లు. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి చక్కగా పనిచేస్తాయి. మరి దీనివల్ల ఇంకేం లాభాలున్నాయో అన్నీ కలిసి తెలుసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి కిచెన్లో మెడిసిన్ అని చెప్పి అంటారు కదా, ఆ వెల్లుల్లి తినడం వల్ల ఏ చిన్న చిన్న రోగాలకి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సాల్వ్ అయ్యేటివి ఏమున్నాయి? వెల్లుల్లి తినడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉదాహరణకు జనన దోషం, గొంతు నొప్పి లేదా సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడుతుందని అంటారు. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి మన వంటగదిలో ఉన్న ఈ సహజ ఔషధాన్ని చిన్న చిన్న సమస్యల కోసం ఉపయోగించుకోవచ్చు. మామూలుగా నేను చదువుకునే టైంలో విన్నాను అనమాట. మా ఫ్రెండ్స్, మా రూమ్మేట్స్ అంటుండ్రి, డైలీ ఒక వెల్లుల్లి ఒక పచ్చి తట్టే తింటే మన రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు అనమాట. మా సార్ అంటుండే. అది ఎంతవరకు నిజం ఇంతకీ? అవును. చాలామంది ఇటువంటి అనుభవాలు చెప్తారు. నిజమే. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దానిలో ఉండే ప్రాకృతిక యాంటీబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్ లాంటి గుణాలు శరీరానికి లభిస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందనేది చాలామంది నమ్మకం. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఒకేలా పనిచేస్తుందా అన్నది వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. సరే, అలా నమ్మి తినే వాళ్ళకి ఏమైనా అనారోగ్యం ఏమైనా వస్తుందా? అట్లా పచ్చిది తినడం వల్ల నేను తినేటప్పుడే నా గొంతంతా మంటగా ఉండేదన్నమాట, చాలా ఎక్కువ. అది దానివల్ల ఏమైనా అనారోగ్యం ఏమైనా వస్తుందా? ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మన జీర్ణ వ్యవస్థలో? పచ్చి వెల్లుల్లి తినడం వల్ల సన్నని కర్బనాని అనుభవం వల్ల ఒకటి కొంతమందికి అది మంటగా అనిపించవచ్చు. అయితే సాధారణంగా అది ఒక పెద్ద సమస్యగా మారదు. కానీ చాలా ఎక్కువగా లేదా తరచుగా తింటే కొంతమంది కడుపు అసౌకర్యం లేదా అసిడిటీ లాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. ఏదైనా కొత్త ఆహారం ప్రారంభించేటప్పుడు మితంగా మెల్లగా ప్రారంభించడం మంచిది. సరే, ఇప్పుడు వెల్లుల్లిలో ఏమేమి పోషకాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి ఇంతకీ మొత్తం వెల్లుల్లిలో? వెల్లుల్లిలో ఉండే చాలా రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఆలిసిన్ అనే సంయోగం ఉంటుందని, అది యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే విటమిన్ సి, విటమిన్ బి6, సెలెనియం లాంటి ఖనిజాలు కూడా వెల్లుల్లిలో ఉంటాయి. ఇవన్నీ కలిసి మన శరీరానికి మంచి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. సరే, వెల్లుల్లి గురించి మన ప్రేక్షకులకి ఎవ్వరికి తెలియని నిజాలు ఏమైనా ఉంటే కొన్ని చెప్పు మనకి. వెల్లుల్లిలో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాలంటే, ప్రాచీన కాలంలో వెల్లుల్లిని ఆయుర్వేదంలో ఔషధంగా వాడేవారు. అదేవిధంగా పురాతన ఈజిప్ట్‌లో కూడా వెల్లుల్లిని పిరమిడ్‌లు కట్టే కూలీలకు బలవర్ధకంగా ఇచ్చేవారు. అంతేకాదు వెల్లుల్లి తినడం వల్ల హృదయ ఆరోగ్యం మెరుగవుతుందని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. పిరమిడ్లు కట్టేటప్పుడు వాళ్ళకి బలవంతంగా ఇచ్చారా? ఎందుకు? అప్పట్లో పిరమిడ్ నిర్మాణం చాలా కష్టపాటుతో కూడిన పని. కాబట్టి కూలీలు శారీరక శక్తిని, ఉత్సాహాన్ని నిలబెట్టుకోవడానికి పోషకాహారం చాలా ముఖ్యం. వెల్లుల్లి వలన బలం పెరుగుతుందని, వ్యాధి నిరోధక శక్తి కూడా మెరుగవుతుందని నమ్మకం ఉండేది. అందుకే కూలీలకు వెల్లుల్లి ఇవ్వడం వలన వారు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారని భావించేవారు. అసలు నేను వినలేదు తెలుసా, ఫస్ట్ టైం వింటున్నాను నువ్వు చెప్తుంటే. ఇది వింటూ ఉంటే నిజంగానే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చరిత్రలో ఉన్న ఈ చిన్న చిన్న విశేషాలు తెలుసుకుంటూ ఉండడం వల్ల మనకు అనేక రకాల కొత్త విషయాలు తెలుస్తాయి. ఇలాంటివి మన ఆరోగ్య పరిరక్షణలో పూర్వకాలం నుంచి మన పూర్వీకులు ఏ విధంగా అనుభవాల నుంచి నేర్చుకున్నారో అనే దానిపై కొంచెం అవగాహన వస్తుంది. సరే, వెల్లుల్లి అనేది మన దేశంలోనే ఒకటేనా, అన్ని దేశాలలో సేమ్ ఇలాగే ఉంటుందా? వెల్లుల్లి అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో ఉపయోగిస్తారు. అయితే దాని రుచిలో, పరిమాణంలో కొంచెం తేడా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వెల్లుల్లి పొడవుగా, కొన్ని చోట్ల చిన్నగా, మరికొన్ని చోట్ల దాని రుచి కొంచెం తీపిగా లేదా తేలికగా ఉండవచ్చు. కానీ దాని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అన్ని చోట్ల దాదాపు ఒకేలా ఉంటాయి. సరే, మరి థ్యాంక్ యూ సో మచ్. వెల్లుల్లి గురించి మన ప్రేక్షకులకి కన్క్లూజన్ ఇచ్చేసేయి, వెల్లుల్లి తినడం వల్ల
ఏమేం ప్రయోజనాలు ఉంటాయి, మెడిసిన్ లాగా ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి క్లియర్గా కన్క్లూజన్ ఇచ్చేసి. మొత్తానికి చెప్పుకోవాలంటే వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఇంకా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. మన వంటగదిలో సులభంగా దొరికే ఈ సహజ ఔషధాన్ని మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఏదైతే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి, నేను వాటిపై డిస్కస్ చేస్తాను మీ ఏదైతే. ఓకేనా? అవును, మీ అభిప్రాయాలు, సూచనలు చాలా విలువైనవి. మీకు ఏవైనా ప్రత్యేకంగా తెలుసుకోవాలనుకుంటే తప్పక కామెంట్ చేయండి. మనం ఇలానే కలిసి కొత్త కొత్త విషయాలు చర్చించుకుందాం. మీ అందరి సహకారం, ప్రోత్సాహం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. Thank you so much. Bye-bye. Take care and we'll chat again soon.